ఇక ఖమ్మం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఎండలు దంచుకొడుతున్నాయి, ప్రజలు బయటకు రావాలంటేనే అల్లాడిపోతున్నారు. అయితే అత్యవసరమైతే తప్ప బయటకు ప్రజలు రాక తప్పదు. అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని బయటకు రావాలి? ప్రస్తుతం ఖమ్మంలో పరిస్థితి ఎలా ఉంది? ఝాన్సీరాణి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటల నుంచే కూడా బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రోహిణి కార్తెలో ఉండాల్సినటువంటి ఎండలు ఏ విధంగా అయితే 47, 45, 43 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందో రోహిణి కార్తెలో రోడ్లు పగులుతాయని నానుడు ఏదైతే ఉన్నాయో దానికి రోహిణి కార్తె కంటే ముందే అంటే ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు దంచి కొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎండలు దంచి కొట్టడంతో పాటు ఉదయం నుంచే ఉక్కపోత బాలుడు ప్రతాపానికి బయటికి రావాలంటే జంకుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో సాయంత్రం 4 గంటలు కావస్తుంది. 4 గంటల 10 నిమిషాల నేపథ్యంలో రోడ్డు మీదకి రావాలన్నా ఇంకా జంకుతున్న పరిస్థితి, చాలా నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సింగరేణి ప్రభావితం ఎక్కువగా ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇల్లందు, మనుగూరు, కొత్తగూడెం, పాల్వంచతో పాటు అదేవిధంగా ఖమ్మంలోని సత్తుపల్లిలో ఓపెన్ కాస్ట్ ఎక్కువగా ఉండడంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్న పరిస్థితి అవుతుంది. సాధారణంగా ఖమ్మం, భద్రాచలం ఈ ప్రాంతాలకు సంబంధించి చూసుకున్నట్లయితే 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఉదయం నుంచి బయటికి రావాలంటే జంకుతున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా మొత్తం మాస్కులు ధరించడం కానీ మొత్తం జాగ్రత్తలు తీసుకుంటూ టోపీలు ధరించి మొత్తం బయటకు వస్తున్న పరిస్థితి ఉంటుంది. అత్యవసరమైన పరిస్థితులు తప్ప మిగిలిన పరిస్థితుల్లో ఎవరు కూడా బయటికి రావద్దని ఇప్పటికే వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఉదయం నుంచి కూడా బయట అంటే ఉదయం అత్యవసరమైన పరిస్థితులు ఉంటే ఉదయం నుంచి 11 గంటల లోపే తమ పనులు పూర్తి చేసుకొని సాయంత్రం తర్వాత బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. వేసవి కాలం కావడంతోనూ ఎక్కువగా వెండ తీవ్రత నుంచి తట్టుకోవాలంటే డిహైడ్రేషన్ అవుతున్న నేపథ్యంలో వైద్యులు మాత్రం పళ్ళ రసాలు కావచ్చు, కొబ్బరి బొండాలు, జ్యూసులకి ప్రియారిటీ ఇస్తున్నారు. ఓఆర్ఎస్ కూడా తీసుకుంటేనే డిహైడ్రేషన్ కోలుకునే అవకాశం ఉంటుందని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి అవుతుంది. మొత్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి గోదావరి పరివాహక ప్రాంతం చాలా తీవ్రమైనటువంటి గోదావరి ఇసుక నేపథ్యంలో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఎప్పుడు కూడా మే చివరి వారంలో ఉండాల్సినటువంటి ఉష్ణోగ్రతలు ఏవైతున్నాయో అంతకంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఏప్రిల్ మొదటి వారంలో ఉండడంతో తీవ్ర ఇబ్బందులతో పాటు ఇప్పటికే డిహైడ్రేషన్ పేరుతో కూడా అంతా కూడా ఆసుపత్రి పాలవుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చిన్నల నుంచి పెద్దల వరకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగే కొనసాగితే మాత్రం వేసవి తాపానికి చాలా మంది ప్రమాదానికి గురి కావాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.